నమస్తే, నేను సిరి. మాజీ మంత్రి పేర్ని నాని గారిని అయితే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఆయననైతే A6కి అయితే పొందవచ్చారు. సో దీంతో మరి ఇంకెంతమంది అరెస్టుల పర్వం కొనసాగుతుంది, అసలు ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్ల మణి గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తుంటే ఏదైతే ఆ గోడౌన్ బియ్యం కేసు ఉందో దాంట్లో A1గా అయితే పేర్ని నాని గారి వైఫ్ జయసుధ గారిని అయితే పెట్టడం జరిగింది. ఆమెకైతే బెయిల్ మంజూరైంది. ఇప్పుడు పేర్ని నాని గారిని A6గా పెట్టడం జరిగింది. ఇంకా A2, A3, A4, A5గా ఉన్న వాళ్ళని కూడా ఎవరైతే స్పెషల్ జడ్జి ఉన్నారో వాళ్ళైతే రిమాండ్కి పంపించారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మరి? సో ఇప్పుడు అరెస్టుల పర్వం అయితే కొనసాగుతోందండి. కాకపోతే ఏంటంటే నిన్న అడిగాడు కదా ఎవరు, పేర్ని నాని, నన్ను అరెస్ట్ చేసుకోండి అన్నాడు. మన రోజా గారు కూడా అడిగారు కదా, అరెస్టులు చేసుకుంటారా చేసుకోండి, మమ్మల్ని ఇబ్బంది పెడతారా పెట్టండి, మేము వస్తాము, మీ సంగతి తేలుస్తామని దేవుడు. ఎక్కడికి వస్తుందో ఏం చేస్తుందో మనకు తెలియదు. మరో పక్క నేను ఓడిపోవడానికి పెద్దిరెడ్డి కారణం ఉంటుంది. అంటే క్లారిటీ లేదు ఎవరికి కూడా. ఏదో మైక్ ముందుకు వచ్చి మాట్లాడామా, అరిచామా, 4 అరుపులు వెళ్ళిపోయామా, అది అలవాటు అయిపోయింది కదా. అరిచినందుకు అక్కడ డబ్బులు వచ్చేవి, ఇప్పుడు ఏమీ రావు, దెబ్బలు వస్తాయి, ఇప్పుడు ఏమన్నా తేడా వస్తాయి, అంతే కదా. సో ఈ పేర్ని నాని ఏమంటున్నాడంటే, మొన్నను చాలా హుందాగా ప్రవర్తించారు చంద్రబాబు నాయుడు గారు, ఆడవాళ్ళని ఆయన అరెస్ట్ చేయించారు, అలాగే మా ఆవిడ్ని కూడా అరెస్ట్ చేయించరు అని అన్నాడు. అంటే చూసారా మీరు, నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు పొగుడుతున్నారు చంద్రబాబు నాయుడిని. నిన్నటి వరకు తిట్టిన నోటితోటి ఇవాళ చంద్రబాబు నాయుడు గొప్పవాడు అయిపోయాడు, చంద్రబాబు నాయుడు హుందాగా ఉన్నారు, చంద్రబాబు నాయుడుకి ఆడవాళ్ళు అంటే గౌరవం, చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప వ్యక్తి, ఏంటేంటో అంటే కొత్త కొత్త పదాలన్నీ కనిపెడుతున్నారు. అంటే బూతుల నుంచి మనుషులుగా అవుతున్నారు. మీకు అర్థమైందా? నాలికలు అప్పుడు మడత తిప్పారు, ఇప్పుడు అవన్నీ కూడా సాఫీగా అయ్యాయి. నాలికలు 6 నెలలకే సాఫీ అవుతున్నాయంటే 5 ఏళ్ళు అయ్యేసరికి వీళ్ళందరూ కూడా పిల్లిల కంటే ఇంకేదైనా ఉంటే అలా అయిపోతారు. దెబ్బకి మొత్తం కొవ్వు దిగిపోతుంది అనమాట. అక్కడ పట్టిన బూతు కొవ్వు అంతా దిగి వీళ్ళు మామూలు సాదాసీదా వ్యక్తులయ్యి మంచి మాటలు నాలుకల మించి వస్తాయి. అది జరుగుతోంది, మొదలైంది. సో ఇది చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుగుదేశం కూటమి వచ్చాక జరుగుతున్న ఒక మంచి పరిణామం. అపోజిషన్ వాళ్ళ నోళ్లల్లో మంచి శుద్ధమైన మాటలు వస్తున్నాయి. అది రెండోది, ఇప్పుడు పేర్ని నాని భార్య తెచ్చుకున్నారు బెయిల్. యాక్చువల్గా పేర్ని నాని భార్య పేరు మీద ఆ గోడౌన్ ఉంది. ఇప్పుడు ఇంకా ఇంకో 3 కోట్ల విలువైన బియ్యం మాయమైందనే ఒక టాక్ కూడా వచ్చింది. ఆల్రెడీ 1.72 మేము కట్టేశాము, నేను తప్పు చేయలేదు, నన్ను జగన్మోహన్ రెడ్డి ఇరికించేశాడు, జగన్మోహన్ రెడ్డి కోసం చేశాను అంటూ చెప్పాడు పేర్ని నాని. బియ్యం అమ్ముకునేంత కర్మ నాకు పట్టిందా, అయితే బియ్యం దొంగతనం చేయాల్సిన అవసరం నాకుందా అంటే అది నీకు తెలియాలి. నువ్వు అసలు ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అయ్యావు, ఎందుకు 1.72 కోట్లు ఎందుకు కట్టావు నువ్వు కదా. నువ్వు తప్పు చేయనప్పుడు ప్రభుత్వానికి ఎందుకు డబ్బులు తిరిగి కట్టావు. ఇప్పుడు తప్పు చేయని వాడు ఏం చేస్తాడు, ఫైట్ చేస్తాడు, కోర్టుకు వెళ్తాడు. నన్ను ఎందుకు అంటున్నారు, నాకు మనమే ఎవడైనా నువ్వు 10 రూపాయలు కట్టాలంటే కట్టేస్తావా మనం? అంటే వాడు దానం అడిగితే ఇస్తాం, కానీ నువ్వు నాకు కట్టాలి, నువ్వు తప్పు చేసావంటే ఒప్పుకోం మనం. ఇదే మనం తప్పు చేయనప్పుడు ఎవడైనా వాదిస్తాడు, రైట్, అది మన రైట్. అది మరి నీకు ఆ రైట్ ఉంది కదా, నువ్వెందుకు కోర్టుకు వెళ్ళలేదు? ఏమండి నన్ను ఇలా కట్టమంటోంది ప్రభుత్వం, నాకు సంబంధం లేదు, మా ఆవిడ పేరు ఇరికించారు, ఆ గోడౌన్లకి మాకు సంబంధం లేదనో, లేదా ఆ బియ్యం మాయం అవడానికి మాకు సంబంధం లేదనో, మీరు సీసీ ఫుటేజ్ చూసుకోండి అనాలిగా. ఇప్పుడు మీరు గోడౌన్ కట్టారండి, అందులో బియ్యం నిల్వలు పెట్టారు ప్రభుత్వానికి, గత ప్రభుత్వంలో పెట్టినప్పుడు మీరు ప్రతిదీ సీసీ ఫుటేజ్ రికార్డ్ పెట్టుకుంటారు కదా. ఒకవేళ మీరు తప్పు చేయకపోతే, ఇగో ఇది మాయమైందండి, మీకు గుర్తుందా, ముందే లెటర్ రాశాడు, ఇంత బియ్యం మాయమైపోయిందని కంగారు పడి. అంటే వీళ్ళందరూ కూడా ఎట్లా తయారయ్యారంటే, ఇంకో 30 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డే ఉంటాడు, నెక్స్ట్ మనమే, సరే పర్వాలేదు మనం దొంగతనాలు చేసుకోవచ్చు, దొరగా వ్యవహరించవచ్చు అనుకున్నారు. ఇప్పుడు ప్రతి వాడికి పచ్చి వెలక్కాయ గొంతులో పడుతోంది. వాడు ఎవడెవడైతే అవినీతి చేశాడో, ఎవరెవరైతే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని అక్రమాలు చేశారో వాళ్ళందరికీ ఇప్పుడు ఏం చెయ్యాలో దిక్కు తోచట్లా. అందులో పేర్ని నాని ఒకటి. నిన్నటి వరకు ప్రెస్ మీట్లు పెట్టి ఏం వాగాడండి, చంద్రబాబు నాయుడిని ఎలా తిట్టాడండి, పవన్ కళ్యాణ్ని ఎలా తిట్టాడండి. మరి ఇప్పుడు అదే నోటితో నువ్వు ఎలా పొగుడుతున్నావు, సిగ్గు లేకుండా ఎలా పొగుడుతున్నావు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్నేం అనడా, తాట తీయడా నీకు?
నా తిండి తిని నువ్వు వాళ్ళని మెచ్చుకుంటున్నావు అని అడుగుతాడు కదా. సో ఇప్పుడు మీరు అన్నారు A2 నుంచి A5 వరకు అరెస్టులు జరిగాయి. ఇప్పటి వరకు ఒక 15 మంది జగన్మోహన్ రెడ్డి మనుషులు అరెస్ట్ అయ్యారని తెలుస్తోంది మనకి టోటల్గా. సో పేర్ని నాని అరెస్ట్ అవుతాడా అవ్వడా? ఖచ్చితంగా అయితే తీరుతాడు. డబ్బులు ఎప్పుడైతే కట్టాడో అప్పుడు నేను తప్పు చేశాను ఒప్పుకున్నట్టే కదా. నువ్వు డబ్బులు కట్టకుండా ఫైట్ చేసి ఉంటే నువ్వు వీరుడు అయి ఉండేవాడు. ఇప్పుడు నువ్వు దొంగవయ్యావు, డౌటే లేదు అందులో. కాకపోతే ఇక్కడ ఒక్క పాయింట్ ఏంటంటే అసలు జయసుధ ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా ఉంది అంటే ఇప్పుడు గోదాం పేరు మీద ఉండొచ్చండి. ఇప్పుడు బినామీగా పెట్టుకుంటాంగా. ఇప్పుడు ట్యాక్సుల కోసం మగాళ్ళు ఏం చేస్తారు, భార్యల పేరు మీద ఆస్తులు పెడతారు, అవునా కదా. ఇప్పుడు ప్రాపర్టీస్ అన్నీ సాధారణంగా భార్య పేరు మీద ఉంటాయి, ఎందుకంటే ట్యాక్సులు తగ్గుతాయి, వాళ్ళు ఉద్యోగాలు చేయరని. అందుకని భార్య పేరున పెట్టాడా, అత్తగారి పేరు మీద ఒక గోడౌన్ పెట్టాడా, ఈ విషయం కూడా బయటికి రావాలి. ఇప్పుడు పేరు ఉన్నంత మాత్రాన అరెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే మనకి టెక్నికాలిటీస్ తెలియదు. ఇవన్నీ కూడా చూడాలి, ఎందుకంటే నాకు తెలిసి ఆవిడకి తెలిసి ఉండకపోవచ్చు కూడా. మరి ఆమెకి బెయిల్ ఎలా మంజూరు చేస్తారంటారు మేడం? అంటే ఆవిడ పేరు మీద ఉంది కాబట్టి ఆవిడ కోర్టుకు వెళ్ళారు కాబట్టి ఇచ్చారు, అందులో తప్పు లేదు. అది ప్రాసెస్ అంటే కరెక్ట్గానే సాగింది. సో చూడాలి మరి. అంటే మనకు తెలియదు, మనం ఇవన్నీ కూడా ఒక డౌట్ వ్యక్తపరుస్తున్నాం అంతే, ఇట్లా కూడా ఉండొచ్చు కదా అనేది. అవునా కదా. అంటే ఇక్కడ ఏంటంటే బినామీగా వాళ్ళ వైఫ్ పేరు పెట్టుకొని మొత్తం వెనక నుంచి నడిపించి ఉండొచ్చు. ఒకవేళ నడిపించిన భార్య ఎందుకో అని అడిగి ఉన్నారా లేదా కూడా మనకు తెలియదు. సో అంటే తప్పు చేస్తే భర్తను ప్రశ్నించిందా లేదా, ప్రశ్నించినా అతను వినలేదా, అన్ని రకరకాల కోణాలు నేను మాట్లాడేది. అంటే అలా జరిగి ఉండొచ్చు, జరిగి ఉండకపోవచ్చు. ఏది ఏమైనా ఇవాళ పేర్ని నాని ఇరుక్కున్నాడండి. నెక్స్ట్ ఇంకెవరు ఇరుక్కుంటారు? వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఈ పేర్ని నాని కావచ్చు, ఉత్తరాంధ్రకి సంబంధించి ఒక నాయకుడు, వైసీపీ నాయకుడు, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడిని పొగడ్డం, ఆ మాటలు ఇంటెలిజెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడికి ఎలా చేరవేయాలి అలా చేరవేస్తున్నారని తెలుస్తుంది మనకి. అంటే గుడ్ లుక్స్లో ఉండడానికి. అంటే నెక్స్ట్ అవసరమైతే జంప్ అయిపోతారు అన్నమాట. ఆల్రెడీ కూడా జంప్ అవుతున్నారు, కానీ వీళ్ళందరినీ తీసుకోవటానికి ఆలోచిస్తారుగా జనసేన కానీ తెలుగుదేశం కానీ, అందుకోసం ఇవి నడుస్తున్నాయి. సో చూద్దామండి, ఏది ఏమైనా పేర్ని నాని నెక్స్ట్ లైన్లో ఉన్నాడు. సో నెక్స్ట్ పేర్ని నాని అరెస్ట్ జరుగుతుంది. అయితే జయసుధకి బెయిల్ ఏ రకంగా ఇచ్చారు కృష్ణా జిల్లా కోర్టు అనేది మనకు తెలియదు. ఈయన మీద మచిలీపట్నం కోర్టులో ఇతని పేరు రిజిస్టర్ అయిందని తెలుస్తుంది, అంటే కేసు పెట్టారని. సో నెక్స్ట్ ఏ రకంగా జరుగుతుంది, ఆవిడకి ఏ రకంగా బెయిల్ ఇచ్చారు, ఎన్ని రోజులు ఇచ్చారు అనేది కూడా తెలియాలి. అంటే మొత్తానికైతే వైసీపీలో ఉన్న ఎవరైతే గత ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలు ఏవైతే చేశారో వాళ్ళందరూ ఒక్కొక్కరుగా అరెస్ట్ అయితే అవుతున్నారు, సైలెంట్ గానే అరెస్ట్ అవుతున్నారు, ఎట్లాంటి హడావిడి లేకుండా. అది అంటే ప్రభుత్వం తన పని తాను చేసుకుంటోంది, చట్టం తన పనిలో తానుంది. రైట్ థ్యాంక్ యూ సో మచ్.